హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లెవర్ అండ్ సింపుల్ హోమ్. ఈరోజు మన వీడియోలో వెండి వస్తువుల్ని సులభంగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. నేనైతే ఇక్కడ పట్టీల్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి. మీరు ఇదే ప్రాసెస్లో ఏ వెండి వస్తువునైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పట్టీలు అయితే ఎలా బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం ఈ పట్టీల్ని క్లీన్ చేస్తున్నాం. దీనికోసం మనం ముందుగా బంగాళాదుంపల్ని ఉడికించిన నీటిని తీసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా చింతపండు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా సర్ఫ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ పట్టీలను అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం బాగా కలిపి ఒక 1 అవర్ పాటు అలా వదిలేయండి. తర్వాత మనం వీటిని క్లీన్ చేసుకుంటాము. ఇదైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి, ఇలా 1 అవర్ తర్వాత తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇలా మనం ముందుగా అయితే పట్టీల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీల్ని క్లీన్ చేయడానికి మనం ఏదైనా ఒక పాత బ్రష్ తీసుకొని దానికి సోప్ ఇలా అంటించి మనం ఈ పట్టీల్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సేమ్ వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో అలానే క్లీన్ చేసుకోండి. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత అయితే మనకు పట్టీలు అనేవి చాలా అంటే చాలా షైనింగ్గా కనిపిస్తాయండి. మనం ఎప్పుడైనా పట్టీలు ఇలా నల్లగా అయిపోయినప్పుడు మెరుగు పెట్టిస్తూ ఉంటాం కదండి. ఈ మెరుగు పెట్టించినప్పుడు ఏమవుతుందంటే ఈ పట్టీలకు ఉన్న పెయింట్ అనేది పోతుందన్నమాట. సో మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల పెయింట్ అనేది పోదు, కానీ మన పట్టీలు మాత్రం మెరుస్తూ కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నానో. చాలా అంటే చాలా సింపుల్గా పట్టీలు అనేవి మెరుస్తాయండి. సేమ్ ఇలాగే రెండో పట్టీని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలాగే పట్టీల్ని రివర్స్ చేసి కూడా సోప్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా బ్రష్తో రుద్దిన తర్వాత మనం ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి ఇలా సోప్ పెట్టి మనం హ్యాండ్స్తోనే ఒకసారి వాష్ చేసుకోవాలి. చూడండి, పట్టీలు అయితే ఎలా మెరుస్తూ కనిపిస్తున్నాయో. మళ్ళీ ఒకసారి ఈ పట్టీల్ని వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, పట్టీలు అయితే ఎలా షైనీగా కనిపిస్తున్నాయో. చూడండి, పట్టీలు అయితే ఎంత మిలమిల మెరిసిపోతున్నాయో. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టిప్ని మీ ఇంట్లో ఉన్న వెండి వస్తువుల మీద ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.